నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు క్యాతి కనెక్ట్స్. ఏపీ పాలిటిక్స్ అంటేనే కులాలదే కీ రోల్. అందులోనూ గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పవర్ సెంటర్లుగా ఉండే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయంటే ఆ హీట్ మామూలుగా ఉండదు. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో ఎలా ఉన్నా పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో మాత్రం లోకల్ ఈక్వేషన్స్, రిజర్వేషన్లే అభ్యర్థుల తరతరాలను మారుస్తాయి. పట్టణాల్లో బీసీలకు జై కొడుతున్న ఈ నివేదిక పల్లెల్లోని సర్పంచ్ స్థానాల్లో మాత్రం బీసీలకు కోత విధించడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు స్థానిక సంస్థల్లో ఈసారి బీసీల రిజర్వేషన్ లెక్కలు ఎలా ఉండబోతున్నాయి, ఎన్టీఆర్ కృష్ణా జిల్లా డేటా రాష్ట్ర వ్యాప్త ట్రెండ్ ను ఎలా సెట్ చేయబోతుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఈ ఏడాది జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గాలకు సంబంధించి సర్పంచ్లు, వార్డు సభ్యులు, మున్సిపాలిటీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలతో పాటు జెడ్పీ చైర్మన్లకు సంబంధించి ఎన్ని సీట్లు కేటాయించాలనే అంశంపై కమిటీ ప్రభుత్వానికి ఒక నివేదిక అందజేసింది. జనాభా లెక్కల ప్రాతిపదికన ఈ కేటాయింపులు మారుతాయని తెలుస్తోంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని బీసీలకు కేటాయించిన సీట్ల నిష్పత్తిలో భారీ వ్యత్యాసాలు రాబోతున్నాయని ఈ రిపోర్ట్ స్పష్టం చేస్తోంది. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఒక్క కృష్ణా జిల్లాలోనే మొత్తం 288 పంచాయతీలు ఉంటే అందులో సర్పంచ్ స్థానాలకు బీసీలకు 37 స్థానాలు అంటే 12.85% కేటాయించాలని కమిషన్ సిఫార్సు చేసింది. అయితే 2021 నాటి ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పటికీ ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లా భౌగోళిక స్వరూపాన్ని బట్టి చూస్తే 281 పంచాయతీలకు 38 సర్పంచ్ స్థానాలు 13.52% బీసీలకు కేటాయించారు. అంటే గతంతో పోలిస్తే పంచాయతీల సంఖ్య పెరిగినా బీసీలకు కేటాయించిన శాతం 13.52% నుంచి 12.85%కి పడిపోయింది. ఇక వార్డు సభ్యుల విషయానికి వస్తే జిల్లా వ్యాప్తంగా ఉన్న 3088 వార్డుల్లో బీసీలకు కేవలం 401 వార్డులు 12.99% మాత్రమే కేటాయిస్తూ సూచనలు చేశారు. అంటే పల్లెటూళ్లలో బీసీల ప్రాధాన్యం కట్ అవుతుందన్నమాట. పల్లెల్లో లాస్ అయితే పట్టణాల్లో గెయిన్ అన్నమాట. అర్బన్ లోకల్ బాడీస్ విషయానికి వస్తే బీసీలకు భారీ బూస్ట్ లభించింది. ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 164 పట్టణ వార్డుల్లో ఈ దఫా ఏకంగా 49 స్థానాలను 29.88% బీసీలకు కేటాయించాలని ప్రతిపాదించారు. 2021లో ఇవే వార్డులకు బీసీలకు దక్కింది 47 స్థానాలు అంటే 28.66% మాత్రమే. అంటే పల్లెల్లో తగ్గిన ప్రాతినిధ్యం మున్సిపాలిటీలో కవర్ అయిందన్నమాట. ఇక జిల్లా పరిషత్తుల విషయానికి వస్తే 2 జిల్లాల కృష్ణా, ఎన్టీఆర్ పంచాయతీల్లో సర్పంచ్ ప్రాతిపదికన జెడ్పీ చైర్మన్లుగా 3 స్థానాలనే బీసీలకు కేటాయించాలని ప్రతిపాదించారు. ఇప్పుడు ఈ ఎన్టీఆర్ జిల్లా శాంపిల్ ను మొత్తం 26 జిల్లాలకు రాష్ట్ర వ్యాప్త రాజకీయ ముఖ చిత్రానికి అప్లై చేసి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభాలో బీసీలు 50% పైగా ఉన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని జిల్లాల ఫలితాలను శాసించేది బీసీలే. కానీ ఈ కమిషన్ సిఫార్సుల ప్రకారం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్ స్థానాల్లో బీసీల శాతం తగ్గబోతుందని క్లియర్ గా అర్థమవుతుంది. ఇది అధికార కూటమికి ఒక రకంగా రిస్కే. ఎందుకంటే టీడీపీ పుట్టినప్పటి నుంచి బీసీలు ఆ పార్టీకి వెన్నెముకగా ఉన్నారు. గ్రామాల్లో సర్పంచ్ పదవులు ఆశిస్తున్న ఎంతో మంది బీసీ నేతలకు రిజర్వేషన్లు మారితే తీవ్ర నిరాశ మిగులుతుంది. అదే సమయంలో పట్టణాల్లో, మున్సిపాలిటీల్లో బీసీ స్థానాలు పెరగడం ద్వారా అర్బన్ ఓటర్లను మరింత బలంగా తమ వైపు లాక్కోవచ్చని కూటమి ప్లాన్ చేస్తోంది. సరిగ్గా ఈ రిజర్వేషన్ల మార్పులే ఇప్పుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద పొలిటికల్ వెపన్ గా మారబోతున్నాయి. గత 5 ఏళ్లలో గ్రామ సచివాలయాల ద్వారా పల్లెల్లో బలమైన నెట్వర్క్ ఏర్పాటు చేసుకుంటున్న జగన్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం పల్లెల్లో బీసీలకు అన్యాయం చేస్తోంది, సర్పంచ్ స్థానాలు లాగేసుకుంటోంది అంటూ ఒక పవర్ఫుల్ నెరేటివ్ ను ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం 100% ఉంది. బీసీలకు జయని పైకి చెప్తూనే పంచాయతీల్లో వారికి సీట్లు దక్కకుండా కమిషన్ తో రిపోర్ట్ ఇప్పించారు అంటూ ప్రతిపక్షం తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం ఖాయం. మరోవైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో విడిపోయిన జిల్లాలకు ఎన్నెన్ని స్థానాలు కేటాయించాలన్న దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ సందిగ్ధతను అధిగమించి బీసీ ఓటు బ్యాంకు చేజారకుండా కూటమి నేతలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అసలు సర్పంచ్ స్థానాల్లో బీసీ రిజర్వేషన్లు ఎందుకు తగ్గుతున్నాయి, దీని వెనుక ఉన్న లాజిక్ ఏంటి అంటే జనాభా లెక్కల ప్రాతిపదికన సీట్ల కేటాయింపు జరగడమే దీనికి ప్రధాన కారణమని నిపుణులు చెప్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలసలు భారీగా పెరగడం వల్ల పల్లెల్లో బీసీ జనాభా శాతం తగ్గి మున్సిపాలిటీల్లో బీసీ జనాభా శాతం పెరిగి ఉంటుందని, దాని ఆధారంగానే ఈ నిష్పత్తుల్లో మార్పులు వచ్చాయని ఒక విశ్లేషణ. కానీ రాజకీయంగా దీన్ని సామాన్య ఓటర్కు అర్థమయ్యేలా చెప్పడం అధికార పార్టీకి కత్తి మీద సామే. గ్రామాల్లో బీసీల స్థానాలకు కోత పడింది అన్న ఒక్క మాట చాలు పల్లెల్లో రాజకీయ మంటలు రేగడానికి. చూశారుగా, బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ప్రభుత్వానికి చేరింది. పట్టణాల్లో బీసీల హవా పెరగబోతుంది, పల్లెల్లో సర్పంచ్ స్థానాలు కొద్దిగా తగ్గబోతున్నాయి. అయితే ఈ సిఫార్సులను ప్రభుత్వం యాజ్ టీజ్ గా ఆమోదిస్తుందా లేక రాజకీయంగా ఏమైనా డ్యామేజ్
జరుగుతుందన్న అంచనాలతో సవరణలు చేస్తుందా అన్నది చూడాలి. ఏది ఏమైనా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ ఓటు బ్యాంక్ కింగ్ మేకర్. ఆ కిరీటాన్ని నిలబెట్టుకోవడానికి కూటమి, తిరిగి దక్కించుకోవడానికి వైసీపీ వేయబోయే ఎత్తుగడలతో ఏపీ పల్లెలు పట్టణాలు అక్షరాల పొలిటికల్ వార్ జోన్ గా మారబోతున్నాయి.